ఒక్కసారి రామాయణ మహాభారతానికి సంబంధించినటువంటి కావ్యాలను ప్రపంచ దేశాలందరికీ వాళ్ళ వాళ్ళ భాషల్లో ట్రాన్స్లేట్ చేసిస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ధర్మం, రాయబారం, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సరే దేశాలకు అవన్నీ ఎవరి సంస్కృతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని గురించి మనం కూడా తప్పు పట్టాల్సింది లేదు. కాకపోతే రాయబారం అన్నటువంటిది ఎలా ఉండాలి అన్నది మహాభారతం, రామాయణాల్లో చెప్పబడింది. విభీషణ రాయబారం, రావణుడి తరపున విభీషణుడు చెప్పినటువంటి మాటలు, విభీషణుడు లాంటి మేధావి చెప్పినటువంటి మాటలు, అదే సందర్భంలో ఆంజనేయ రాయబారం, రాముడి తరపున ఆంజనేయుడు చేసి వచ్చినటువంటి రాయబారం, ఇవన్నీ ఒక ఎత్తు. మహాభారతంలో కృష్ణ రాయబారం అన్నటువంటిది ప్రపంచ రాయబార విధానానికి ఒక మచ్చుతునక. తను వెళ్ళి ఓ వైపున పాండవుల తరపునే వెళ్ళాడు, వెళ్ళి ఇద్దరి బలాలు బలహీనతలు చెప్పాడు. ఒక్కసారి అర్జునుడు కన్నెర్ర చేస్తే చాలు మొత్తం నాశనం అవుతుంది, భీముడు తొడగడితే చాలు మీరంతా నాశనం అవుతారు, అయినా వాళ్ళు యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఒక 5 ఊళ్ళు ఇస్తే చాలంటున్నారు అని చెప్పి ప్రపంచానికి చివరికి అంతటి బలశాలులు కూడా, బలాఢ్యులు కూడా 5 ఊళ్ళతో సరిపెట్టుకుందాం అనుకున్నా సరే చూసారా దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో అన్నటువంటి ఫీలింగ్ రప్పించారు కదా. అదే కృష్ణ రాయబారం. అలాంటి ఫీలింగ్ తేవడం పాపం ఈజిప్టోడి వల్ల కావట్లేదు. ఎందుకంటే ఈజిప్టోడు చేస్తోంది హమాస్ తీవ్రవాదుల తరపున చర్చలు, చేసేవాడు ఏదో కరెక్ట్గా చేయొచ్చు కదా. పక్కాగా 1 సైడెడ్ డిబేట్. 40 మందిని విడిపిస్తాడట, ఇజ్రాయెల్ 2 వారాలు కాల్పుల విరమణ చేయాలట. వాడు అడుగుతున్నది ఏంటి? 3 గజ తీవ్రవాదులను విడిచిపెట్టమని, వాళ్ళ గురించి వీళ్ళని విడిచిపెట్టాలి, అంతే తప్పించి మిగతా 100 మందిని ఆడి దగ్గర అట్టు పెట్టుకుంటాడు. అంటే ఇంకా బ్లాక్మెయిల్ చేయడానికి ఇస్తాడు. అంటే తీవ్రవాదుల తరపున రాయబారం నడుపుతున్నట్టుంది. కానీ ఇద్దరికి మధ్య మార్గ పరిష్కారంగా అవసరమైతే మొత్తం 130 మందిని వదిలిపెట్టేయని హమాస్ వాళ్ళకి చెప్పి, అదే సందర్భంలో ఇజ్రాయెల్ వాళ్ళని కూడా 300 మందిని వదిలిపెట్టని చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా హమాస్ తీవ్రవాదుల పక్షాన ఈజిప్ట్ మాట్లాడటానికి కారణం ఏంటంటే హమాస్ తీవ్రవాద నాయకుడు వెళ్ళి ఆడితో మాట్లాడటం. అది రాయబారం అనిపించుకుంటుందా? వాళ్ళ తరపున వీళ్ళకి ఇచ్చేటువంటి ఓ మీడియేటర్షిప్ బ్రోకర్ పని తప్పించి